గులాబ్ జామ్ మిక్స్ లేకపోయినా సరే అండి అప్పటికప్పుడు ఈ విధంగా బ్రెడ్ తోటి గులాబ్ జామ్ చేసేయచ్చు. ఎవరికైనా చెప్పినా కూడా నమ్మరు, బ్రెడ్ తో చేసామంటే అంత టేస్టీగా ఉంటాయి. కోసం బౌల్లోకి 1 కప్పు చక్కెరకి 2 కప్పుల వరకు వాటర్ వేసి ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా 8 బ్రెడ్స్ ని తీసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకొని చపాతీ పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకొని బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్ లో ప్రతి ఐటమ్ కి ప్లాస్టిక్ ప్యాకింగ్ చూసి విసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ ప్రొడక్ట్స్ కోసం చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ పేజ్ నాకు కనిపించింది. డీప్ ఫ్రై కోసం కూడా ఎకో వుడ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వీళ్ళ ప్రొడక్ట్ ని యూస్ చేస్తున్నాను. ఆయిల్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. వీళ్ళ యాప్ తో నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇన్స్టాంట్ గా డెలివరీ కూడా చేశారు. మార్కెట్ ప్రైజెస్ తో కంపేర్ చేసి వీళ్ళ దగ్గర ప్రైజెస్ చాలా రీజనబుల్ గా అనిపించాయి నాకు. సన్ఫ్లవర్ ఆయిలే కాకుండా వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ అండ్ కోకోనట్ ఆయిల్ కూడా ఆర్డర్ చేశాను. ఆయిల్స్ కాకుండా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పైన ఇచ్చిన వెబ్సైట్ ని విజిట్ చేయండి ఒకసారి. మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ కి సర్వ్ చేసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడడానికి వీళ్ళు చేసే ప్రయత్నం అయితే నాకు బాగా నచ్చింది. మన ముందు జనరేషన్ల కోసం ప్రకృతిని మనం కూడా కాపాడుకుందాం. బ్రెడ్ గులాబ్ జామ్ అయితే సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి మరి.